హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే మన ఈ అక్బర్ పోల్ట్రీ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 17వ రోజు. సో 17వ రోజు మేనేజ్మెంట్ ఏంటంటే, సో మనమైతే స్ప్రేలు అయితే స్టార్ట్ అయితే చేసినాం. నేనైతే షార్ట్ వీడియోలను అయితే వీడియోని అయితే అప్లోడ్ చేసిన నైటు. సో ఇప్పుడు మార్నింగ్ అయితే నేను రౌండ్ అయితే వేసిన. సో రౌండ్ మార్నింగ్ వేస్తే సో మనకు ఒకటి మోటాలిటీ అనేది వెళ్ళింది. సో ఇదండి మోటాలిటీ. మనకు ఇది నార్మల్గా ఒకటి మోటాలిటీ అనేది వెళ్ళింది. సో ఇది బెదిరి అన్నా చనిపోవాలి, లేకపోతే ఫీడ్ ఇంటేక్ చేయడం వల్లనన్నా చనిపోతుంది. సో నార్మల్. ఇంకోటి మనమైతే స్పేస్ అయితే మొత్తం టోటల్లీ జరిపేసినాం. కాకపోతే చిక్స్ ఎందులో ఎక్కువ ఉన్నాయి అనేది మనం గమనించుకోవాలి. సో అదేవిధంగా వచ్చేసి ఈరోజు అయితే నేను ఫీడ్ ఏ విధంగా పోసుకోవాలి, ఫీడర్లు ఏ గాలాల్లో పెట్టుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే ఫీడ్ అనేది 3 రకాలుగా వస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మనం గాలాలు అనేది 3 గాలాలు అయితే ఉంటాయి కదా మనకు. సో ఆ గాలాలు అనేది మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ గాలం అంటే. సో ఇందులో ఇప్పుడు పెద్ద గాలం కనిపిస్తుంది కదా, అది లాస్ట్కి వేయాలి. చిన్న గాలం కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ ఫీడ్కు. ఇంకోటి మధ్యలో ఉంటుంది కదా, అదేమో సెకండ్ ఫీడ్కు. ఇప్పుడు మనది సెకండ్ ఫీడ్ వచ్చింది కాబట్టి సెకండ్ గాలాలను అయితే యూజ్ అవుతుంది. సో తర్వాత లాస్ట్లో మనం పెద్ద గాలాలు వేసుకోవాలి. సో ఎందుకు వేసుకోవాలంటే, సో మనము చాలామంది వీటి గురించి గమనించరు. సో ఎందుకంటే ఫీడర్లో మనం వేసుకుంటే దాని ఉపయోగం ఏంటంటే, అలా గాలాలు అనేది మనము యూజ్ చేసుకుంటే మనకు ఫీడ్ అనేది ఎంత మోతాదులో పోతుంది అనేది మనకు ఏర్పడుతుంది. అలాగే ఫీడ్ అనేది వేస్ట్ అనేది కాదు. సో చాలామంది ఫస్ట్ చిక్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తారు చూడు, ఏదో ఒక గాలంలో పెడతారు, అదే గాలంలో కంటిన్యూ అవుతుంది. ఫీడ్ కూడా మళ్ళీ లాస్ట్కు ఫినిషర్ ఫీడ్ కూడా పోస్తారు కదా. సో అలాగనే నడుస్తుంటుంది. సో అలా చేయొద్దు, ఎందుకంటే అందులో కూడా మనకు ఫీడ్ అనేది ఎఫ్సిఆర్ అని పోవడానికి ఛాన్స్ ఉంది. సో అందుకనే మనమైతే అవి కూడా యూజ్ అనేది చేయాలి. ఇంకోటి వచ్చేసి దీంట్లోకి జాలీలు అనేవి వేసుకుంటారు కొందరు. సో మేమైతే యూజ్ చేస్తలేము. సో ఎందుకంటే జాలి ఎప్పుడు వేసుకోవాలంటే, కొన్ని చిక్స్ వచ్చినప్పుడు తవ్వుతాయి అవి బాగా. సో అలా తవ్వినప్పుడు ఏం చేయాలంటే మనం జాలీలు కంపల్సరీ వేసుకోవాలి. అది ఫినిషర్ ఫీడ్ వచ్చినప్పుడు. సో 25 డేస్కు మనం ఫినిషర్ ఫీడ్ మనకు వస్తుంది కాబట్టి 25 డేస్కు మనం అయితే జాలీలు అనేది వేసుకోవాలి. సో అలా కొంతమంది యూజ్ అయితే చేసుకుంటారు, కొందరు అయితే యూజ్ అయితే చేయరు. సో నేను కూడా జాలీలు అనేది వేయ, ఎందుకంటే మన చిక్స్ అనేది ఎన్నడూ అట్లా తవ్వవు. సో అలాగే వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ టైం అయితే మనమైతే సో లిటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అన్ని విషయాలేమో కానీ డైలీ మార్నింగ్ అయితే లిటర్ ఉన్క అనే పొట్టు అనేది దున్నుకోవాలి. సో ఈ పొట్టు దున్నుకోవడం వల్ల మనకు లాభాలు ఏంటి అంటే, సో డైలీ పొట్టు మనం దున్నడం వల్ల చిక్స్ అనేది గ్రోతింగ్ వస్తుంది, ఎలాంటి జబ్బులకు పోవు. సో సురక్షితంగా ఉంటాయి. ఎందుకంటే మనం డైలీ ఎందుకు దున్నాలంటే, సో దున్నినప్పుడు ఏమవుతాయంటే, సో ఉన్క కింద మీద అవుతుంది కాబట్టి సో కొంచెం ఫ్రెష్ ఉంటుంది, కోళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. సో అలాగే సౌండ్ కానీ ఇంకా వేరే అసైటీస్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు, ఎందుకంటే స్మెల్ అనేది మనకి బయటకు వెళ్ళిపోవాలి. సో మనం అలాగే వచ్చేసి పరదా కూడా మేనేజ్మెంట్ అనేది కూడా చేసుకోవాలి. సో అందులో కూడా కొంచెం మిస్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సో మనకు అనేది ఉండదు. అలా ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ చేస్తూ ఉంటేనే మనకు అనేది కొంచెం ఇన్కమ్ అనేది ఉంటుంది. సో మనము డైలీ వచ్చామా, సో 2 డేస్కి ఒకసారి మనము ఉన్క దున్నినామా, అలా 2 డేస్కి ఒకసారి దున్నితే మనకు ఉన్క సో బరాబరు ఉండదు. అలాగే మన చిక్స్ కూడా గ్రోతింగ్ అనేది ఉండదు. సో లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో అందుకనే మనకి ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటే ఆ కోడి కూడా గ్రోతింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే ఫాలో అయితే కండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.